రైట్. షేక్ బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ఆంజనేయ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అందరికి కూడా నమస్తే. మీకు వీక్షకులకి మిగతా చర్చలు పాల్గొంటున్న పెద్దలందరికి కూడా. ఆంజనేయ రెడ్డి గారు 370 ఆర్టికల్ రద్దయింది. కాశ్మీర్ అందాల్ని వీక్షిద్దామని ఎంతో మంది పర్యాటకులు భారత ప్రభుత్వం పైన అలాగే భారత జవాన్ల మీద ఎంతో నమ్మకంతో వెళ్లారు. ఏంటి అసలు ఈ విధంగా జరగడం నిజంగా చాలా బాధాకరం. ఎన్నాళ్ల పాటు ఈ రక్తపాతం? భారతీయులు కశ్మీర్ వాసులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే రోజు ఇంకా రాదంటారా? ఆంజనేయ రెడ్డి గారు. హలో. మా నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన సంఘటన 2019 తర్వాత అంత పెద్ద ఉగ్రవాద సంఘటన. ఈ మధ్యకాలంలో 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా అనేక విధాలుగా జమ్మూ కాశ్మీర్ ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాదు, అక్కడ ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పర్యాటకులు పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ సందర్శిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఎకానమీ పెరుగుతుంది. అక్కడ స్థానికంగా ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తుల వాళ్ళ ఆదాయం పెరిగింది. జమ్మూ కాశ్మీరు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఒక భావనతోటి భారతదేశంలో మేము అంతర్భాగము, ఈ భారతదేశంలో మేము భాగస్వాములు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ ఒక జాతీయ భావన పెద్ద ఎత్తున పెళ్ళిపుతూ ఉంది. ఈ సందర్భంలో ఈ యొక్క ఉగ్ర మోకలు కొంతమంది మతాన్ని ఇస్లామిక్ తీవ్రవాదులు నిన్నటి రోజున మనం చూశాం కదా, మీ యొక్క ఐడెంటిటీని గుర్తు చేసుకొని తీసి బయటకు తీసి ఐడెంటిటీలో చూసి మీరు హిందూ అని తెలిసిన తర్వాత వెంటనే కాల్పులు జరపడం. అక్కడ మనం ఒక చిత్రం చూసాము. యంగ్ కపుల్ భర్త చనిపోయి డెడ్ బాడీ అక్కడ ఉంటే పక్కన కూర్చున్నది మన అందరూ కూడా హృదయాలు కలిసి వేస్తుంది. అక్కడ కర్ణాటకకి చెందిన భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే భర్తను చంపిన తర్వాత ఆమె పక్కనుండి మమ్మల్ని కూడా కాల్ చేయండి అంటే ఆ ఉగ్రవాది మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. అక్కడ ఒక ప్రశాంత వాతావరణం, ఒక అద్భుతమైన జమ్మూ కాశ్మీర్ రోజు తయారవుతున్న సందర్భంలో ఈ యొక్క ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఇస్లామును ప్రపంచవ్యాప్తంగా ఇస్లాము కావాలా, భారతదేశం ఇస్లామిక్ కంట్రీ కావాలా, జమ్మూ కాశ్మీర్ ఇస్లాంకు సంబంధించింది, భారతదేశానికి సంబంధం లేదు, జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్లో కలవాలా అనే ఒక దురుద్దేశంతో ఒక దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయి ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ కాల్పులు జరిపారు. ఇది భారతదేశం అంతా ఈరోజు చలించిపోయింది. 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక ముస్లిం యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు? ఎదురు తిరిగాడు. ఉగ్రవాది దగ్గర నుంచి తుపాకీని లాక్కోవడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ ఉగ్రవాది అతను కాల్ చేశాడు. మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఐడెంటిటీ చూసి, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు చూసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో దగ్గరగా వచ్చి కాల్ చేసిన సంఘటనలు ఇది మొత్తం దేశం అంతా కూడా ఆందోళనకరంగా ఉంది. దేశ ప్రజలందరూ కూడా ఆ చనిపోయిన కుటుంబాలతోటి ఉన్నారు. కానీ ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మనందరం కూడా తెలుసు, గత 10 సంవత్సరాల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో 200 మంది టెర్రరిస్టులను చంపేశారు. 200 మంది టెర్రరిస్టులను ఎత్తేశారు. ఆల్మోస్ట్ జీరో లెవెల్ కోసం ఉంది ఆ తీవ్రవాదము. జమ్మూ కాశ్మీర్ లో మొన్న ఎలక్షన్లు జరిగా చూశారు కదా, ఎంత ప్రశాంతంగా. బహుశా గత 30 సంవత్సరాల్లో మనం ఎప్పుడు కూడా 35 సంవత్సరాలు ఎప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన సందర్భం లేదు. అంత పెద్ద ఎత్తున ఓటర్స్ బయటకు వచ్చారు, స్వేచ్ఛగా ఓట్లేశారు. ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఈరోజు మొన్న ఆయన పాదయాత్ర చేశారు కదా రాహుల్ గాంధీ గారు.
రాహుల్ గాంధీ గారు కూడా స్వేచ్ఛగా పాదయాత్ర చేసి ఆయన సోదరి అక్కడ ఐసు గడ్డలతో ఆడుకున్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఎప్పుడు మనం చూడలేదు కూడా, ఎప్పుడు చూడలే అటువంటి వాతావరణం, అంత స్వేచ్ఛ పరిస్థితులు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క వాతావరణాన్ని, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందుతున్నాన్ని, జమ్మూ కాశ్మీర్ లో మనందరికి ఒక ఎంపీ మిగ్గు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కి సంబంధించిన లోక్సభ సభ్యుడు ఒక వారం క్రిందట ఒక మాట చెప్పాడు. ఈ టూరిస్టులు రావడం ద్వారా పర్యాటకులు జమ్మూ కాశ్మీర్కి వచ్చి విజిట్ చేస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ యొక్క సంస్కృతిని దెబ్బతీస్తున్నారు, మైనారిటీల సంస్కృతిని దెబ్బతీస్తున్న ఒక దుర్మార్గమైన ప్రకటన చేశాడు. ఇటువంటి ప్రకటనలు టెర్రరిస్టులకి, ఇస్లామిక్ తీవ్రవాదులకి ఒక ప్రోత్సాహం అయింది. ఇటువంటి వ్యక్తులు పరోక్షంగా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఇంకా దుర్మార్గులు ఉన్నారు, దేశ ద్రోహులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళందరే పని పడతారు, ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తారు తీవ్రవాదులకి, సరైన సమాధానం చెప్తారు. మనం చూసాం గతంలో కూడా టెర్రరిస్ట్ యాక్ట్ జరిగినప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేశాము. సర్జికల్ స్ట్రైక్ ను కొంతమంది ఈ దేశంలో అదేమి జరగలేదు, కేవలం చెట్లు తగిలాయి, ఆ కొమ్మలు పడిపోయాయని చెప్పారు. కానీ పాకిస్తాన్ లో పార్లమెంట్ లోనే ఆ ప్రభుత్వం ఒప్పుకున్నది. అనేక మంది తీవ్రవాదులు చనిపోయారు, మళ్ళా మనం అటువంటి అవకాశం ఇవ్వకూడదని పార్లమెంట్ లోనే మాట్లాడిన సంఘటన మనం చూసాం. కాబట్టి ఈరోజు దేశం అంతా కూడా జమ్మూ కాశ్మీర్తో ఉంది. చనిపోయిన కుటుంబాలందరూ కూడా మనందరం కూడా, దేశ ప్రజలందరూ కూడా సానుభూతి తెలియజేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇద్దరు ఒక అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల కుటుంబాలతో ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రులు, రక్షణ మంత్రి, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అందరూ కూడా సమావేశంలో ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఖచ్చితంగా తగిన సమాధానం చెప్తాము, తగిన గుణపాఠం చెప్తాము, పాకిస్తాన్కి బుద్ధి వచ్చేటట్టు చేస్తాము. దీనిగా పెద్ద ఎత్తున పాకిస్తాన్ శక్తులు ఉంది కాబట్టి, పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిజం జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఉంది కాబట్టి, ఈ దుర్మార్గానికి పాల్పడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ గుణపాఠం జరుగుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం. రైట్. షేక్ బాజీ గారు నమస్తే అండి. కాంగ్రెస్